నమస్తే ప్రజలారందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా కిందన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ కష్టాలకు సంబంధించి గత కొంతకాలంగా గత కొన్ని రోజులుగా ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు వేదికలో అనేకమైనటువంటి వీడియోలు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు రాక ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉన్నది, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాము. అయితే ఈ మాట్లాడేటటువంటి క్రమంలోనే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒక కమెంట్ పెట్టడం జరిగింది. ఈరోజు నిజంగా ఆ కమెంట్ చదివితే చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది, చాలా దుఃఖం వేస్తూ ఉంది. ఏం చేయాలి అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్ప, ప్రభుత్వాన్ని అడగడం తప్ప, ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ఇక్కడికి వచ్చి మాట్లాడడం తప్ప అంతకు మించి మేమేం చేయలేం. ఎందుకంటే ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా 6-7 నెలలుగా జీతాలు రాక, ప్రభుత్వం జీతాలు ఇవ్వక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎన్ని రకాలుగా వాళ్ళు మొత్తం కూడా ఒంటరిగా ఉండి కుమిలిపోతా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఒక మిత్రుడు కామెంట్ పెట్టే ప్రయత్నం చేసిండు. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఏం చెప్తా ఉన్నాడు అంటే, అన్న దయచేసి మా గురించి కూడా మాట్లాడండి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో అనేక మంది కూడా ఇప్పటికీ జీతాలు రాక తీవ్రమైనటువంటి అస్వస్థలకు గురవుతూ ఉన్నారు. కాస్త మా గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి, మా గురించి కూడా చెప్పండి అని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా రోడ్డులపైకి వచ్చి ధర్నాలు చేయడం, ప్రభుత్వాలని అడగడం, ప్రభుత్వాలను అడిగి ఎప్పుడు వేస్తారు జీతాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఎప్పుడు వేస్తారని చెప్పి వాళ్ళు కష్టపడినటువంటి దానికి కూడా జీతాలు ప్రభుత్వాలను అడగాల్సినటువంటి పరిస్థితి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారో ఏందో తెలియదు. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఇవాళ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తీవ్రంగా వాళ్ళ కుటుంబాలు ఇవాళ సఫర్ అవుతూ ఉన్నాయి జీతాలు రాక. సో ఒక్కసారి నేను మీకు ఇది చదివి వినిపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి మీరు వినండి. అయితే ఈయన పేరు వచ్చి చింత బాలు అన్నమాట, చింత బాలు. అయితే మిషన్ భగీరథలో దాదాపు 8 సంవత్సరాలు 10-15 సంవత్సరాల నుండి లైన్మెన్, పంప్ ఆపరేటరు, ఫిట్టరు ఇంకా చాలా మంది దాదాపు 16,000 మంది పనిచేస్తున్నామని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మాకు ఏజెన్సీ కంపెనీ నుండి జీతం వేస్తూ ఉన్నారు. మొదట్లో 8,500, 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 10,500 జీతం ఇస్తున్నారు. మొదట్లో ఈపీఎఫ్ జమ చేసేవారు, ఇప్పుడు పిఎఫ్ కూడా అమౌంట్ కట్టడం లేదు. మా పని సమయము ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 లేదా 9 గంటల వరకు పని చేస్తూ ఉంటాము. కొన్ని జిల్లాల వారికి చాలా కార్మికులకు 4 నుంచి 5-6 నెలల జీతాలే వేస్తలేరు. ఏజెన్సీ కంపెనీ వాళ్ళు మాకు జీతంలో సగం మాత్రమే మా చేతికి అందుతా ఉంది. ఏజెన్సీ కంపెనీ వల్ల, ఏజెన్సీ వల్ల జీతంలో మాకు సగం మాత్రమే అందుతా ఉందని చెప్పి రాసే ప్రయత్నం చేశారు. అండ్ అదేవిధంగా అయితే మేము జీతాలు పెంచమని అడిగితే మీరు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కిందికి రారు, డైలీ లేబర్స్ అని చెప్పి మీకు ఇబ్బంది అయితే మీరు మీ పని నుంచి తప్పుకోండి అని వాదిస్తున్నారు. అన్న మా జీవితం గురించి ఎవరికి చెప్పాలి అర్థం అవుతలేదన్న, మా గురించి ఆలోచించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా ఒక వీడియో చేయన్న అని చెప్పి చింతబాలు అనేటటువంటి ఒక మిత్రుడు కామెంట్ పెట్టే ప్రయత్నం చేసిండు. నిజంగా ఇవి చదువుతా ఉంటే ఇవాళ ఎవరన్నారో నాకు తెలియదు, మీరు అవుట్ సోర్స్ కిందికి రారు అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేశారంట. అయితే నేను తర్వాత మరి వీళ్ళంతా కూడా దేని కిందికి వస్తారు, ఇవాళ మిషన్ భగీరథలో చేస్తున్నటువంటి ఉద్యోగులంతా కూడా, కార్మికులంతా కూడా దేని కిందికి వస్తారు అని చెప్పి నేను చాట్‌జీపీటీని అడిగిన. చాట్‌జీపీటీని అడిగితే చాలా క్లియర్గా వీళ్ళంతా కూడా బట్టెబాజులు, దొంగనా కొడుకులు అనేక మాటలు మాట్లాడతారు. కానీ చాట్‌జీపీటీ అట్లా కాదు కదా, ఏఐ నిజం చెప్తుంది, ఉన్నదే చెప్తుంది. సో చాట్‌జీపీటీని అడిగే ప్రయత్నం చేసిన. మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ శాఖ కిందికి వస్తారు, ఆ ఉద్యోగులు ఎవరు అని చెప్పి చాట్‌జీపీటీని నేను ఒక క్వశ్చన్ అడగగానే అది సింపుల్ గా ఇట్లా ఇచ్చేసింది. వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగుల కిందికి రారు, కాకపోతే వాళ్ళు ఏజెన్సీ సిస్టమ్ కింద అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గా పనిచేస్తా ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కిందికి వాళ్ళు వస్తారు అని చెప్పి చాట్‌జీపీటీ చాలా చక్కగా సమాధానం ఇచ్చింది. మరి ఎవడయ్యా వాళ్ళని అవుట్ సోర్స్ కిందికి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాదని చెప్పింది? అంటే తమాషాలు చేస్తా ఉన్నారా లేకపోతే ఏంది? ఇవాళ వాళ్ళు కష్టపడతా ఉన్నారు. పొద్దుగాల లేచి 6 గంటలకు పోతే సాయంత్రం 6 అయితే ఉందట. సుమారు 12 నుంచి 15 గంటల పాటు మేము కష్టపడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. మిషన్ భగీరథలో దాదాపు 16,000 మంది చేస్తా ఉన్నాము, ఇంతమందికి కూడా ఇప్పటికీ జీతాలు రావట్లేదు, దాదాపు 4-5 నెలలుగా మా జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎందుకు ఇంకా ఈ రకంగా చేస్తా ఉంది ప్రభుత్వం?
ఏజెన్సీ సిస్టమ్ వల్ల వాళ్ళకు రావాల్సినటువంటి జీతంలో దాదాపు ఒక 15 నుంచి 30% వరకు కట్ చేసుకుంటా ఉన్నారట. ఒక ఉద్యోగికి ఒక 15,000 జీతం అయితే అందులో 5,000 రూపాయలు, అక్షరాల 5,000 రూపాయలు ఏజెన్సీ వాడు తింటా ఉన్నాడు. వాడు పెద్ద వచ్చిన పీకేది లేదు, చేసేది లేదు, ఒక చెమట చుక్క కారేది లేదు, కష్టపడేది లేదు. ఎవడ ఏజెన్సీ? కష్టపడేదేమో ఇక్కడ మిషన్ భగీరథలో కార్మికులు పొద్దుగాల 6 గంటలకు పోయి రాత్రి 9-10 గంటల వరకు కష్టపడతా ఉన్నారు. కొన్ని గంటల పాటు కష్టపడతా ఉన్నారు, ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. సో అటువంటి వాళ్ళకేమో జీతం తక్కువ ఇస్తారట, జీతం సమయానికి ఇవ్వరట. ఎందుకు ఈ ఏజెన్సీ? ఎందుకు? ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయండి. అవసరం లేదు ఏజెన్సీ. ఎవడు వాడు ఏజెన్సీ? వాడు వచ్చేమైనా చెమట చుక్క గారుస్తాడా? ఏమైనా చేస్తాడా? ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ప్రధానమైనటువంటి ఒక కారణం, ప్రధానమైనటువంటి ఒక చిక్కు ఏదైనా ఉందంటే అది ఏజెన్సీ సిస్టమ్ వల్ల ఒక్కొక్క ఉద్యోగి దాదాపు నెలకు 6-7 వేల రూపాయలు నష్టపోతా ఉన్నారు. ఎందుకు ఏజెన్సీ? వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించండి. వాళ్ళు ఏదో బట్టల షాపులను, అడ్డాల మీదనో లేకపోతే కూరగాయల మార్కెట్లను పనిచేస్తలేరు, ప్రభుత్వ శాఖలలో పనిచేస్తా ఉన్నారు, ప్రభుత్వం కోసం పనిచేస్తా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది కదా, ఇంకెప్పుడు గుర్తిస్తారు? మరి వాళ్ళని ఎప్పుడు న్యాయం చేస్తారు వాళ్ళకు? వాళ్ళ మొత్తం కూడా అన్న మా భార్య పిల్లల్ని పెట్టుకొని మేము సంసారం ఎట్లా చేయాలి, మా జీతం 8,000-10,000 రూపాయలు ఇస్తే ఇంటి అద్దె ఎట్లా కట్టాలి, ఇంట్లోకి సరుకులు ఎట్లా తీసుకురావాలి, ఉప్పు నూనె పప్పు నూనె అవన్నీ ఏడికెళ్ళి రావాలన్నా మేమని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉంటే కనీసం మీకు లెక్కలేదా? ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే పొద్దుగాల లేసి మన కోసం వాళ్ళు 12-13 గంటలు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి జీతాలు ఇయ్యరా? ఇది ప్రజాస్వామ్యమేనా? ప్రజాప్రభుత్వమేనా ఇది? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నేనే కాదు, నా వెనుక అనేక మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా, అవుట్సోర్సింగ్ సోదరులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆవేదనని వాళ్ళు కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఆవేదనని మా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అరే ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారా రాష్ట్ర ప్రభుత్వాలు? ఇప్పటికే చాలా మంది చనిపోతా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో తెలియదు. అప్పు తెస్తామంటే అప్పిచ్చేటోడు కూడా 1 నెల ఇస్తాడు, 2 నెలలు ఇస్తాడు, తర్వాత వాడిని అప్పు కడితేనే మళ్ళీ మనకు కొత్త అప్పు ఇస్తాడు. మీరు నెలల తరబడి జీతాలు పెండింగ్లో పెడితే వాళ్ళ ఇంట్లో ఇల్లు ఎట్లా నడుస్తుంది, వాళ్ళ సంసారం ఎట్లా నడుస్తుంది, వాళ్ళ పిల్లలకు ఏమన్నా కావాలంటే ఎట్లా కొని పెడతారు, ఇంటి సరుకులు ఎట్లా తెస్తారు, ఇంటికి అద్దె ఎట్లా కడతారు, ఇంటి కరెంటు బిల్లు ఎట్లా కడతారు, బండి పెట్రోల్ ఎట్లా పోసుకుంటారు, మరి ఏడికెళ్ళి వస్తాయి పైసలు? ప్రభుత్వం కోసం కదా పనిచేస్తుంది. నేను పోయి ఏదో బట్టల షాప్లో పనిచేస్తే నా ఓనర్ గారి దగ్గరకు పోయి, నా సేట్ గారి దగ్గరకు పోయి నా జీతం నాకు అని చెప్పి వాడిని గల్లా బట్టి అడుగుతా. మరి ఇవాళ వాళ్ళు వచ్చి అదే విధంగా ప్రభుత్వం పైన ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ జీతాల వాళ్ళ ఉద్యోగాలని తీసేస్తామని చెప్పేసి బెదిరిస్తారా? అంటే ఇది ప్రజాస్వామ్యమేనా లేకపోతే ఇంకేమైనా చేస్తాం అనుకుంటా ఉన్నారా? పట్టించుకోండి, ఇప్పటికైనా కాస్త మొద్దు నిద్ర వీడండి. దున్నపోతు మీద వాన పడితే అది ఏ మాదిరిగా అయితే ఇట్లా ఉంటుందో, కదలకుండా దున్నపోతు ఎట్లయితే ఇలా పడుతుందో అట్లా నడుస్తూ ఉంది పరిస్థితి. అరే గింత దారుణమా? ఇంతమంది చచ్చిపోతా ఉన్నారు, ఇంతమంది రోడ్లపైకి వస్తూ ఉన్నారు, లేఖలు రాస్తా ఉన్నారు, ధర్నాలు తెలుపుతా ఉన్నారు, వీడియోలు పెడతా ఉన్నారు. ఇంకా మనకు సిగ్గు రాకపోతే ఎట్లా? ఇంకా మనం మేలుకోకపోతే ఎట్లా? మనుషులమే కదా. ప్రజల కోసం ఏమాత్రం ఒక 100 కోట్లు పెడితే ఏమైంది? ఒరిగింది ఏంది? వాళ్ళని వీళ్ళని తీసుకొని వచ్చి కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు. అటువంటిది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, దేవుడు మమ్మల్ని రక్షించండి, దయచేసి మమ్మల్ని పట్టించుకోండి, ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి రోజులు తరబడి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, చెప్తా ఉన్నారు. మాకే బాధ అనిపిస్తా ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఆయన పైన నమ్మకం ఉన్నది, ప్రజాప్రభుత్వం చేస్తుంది అని ఒకటటువంటి ఒక సంకల్పం కూడా ఉన్నది. ప్రజాప్రభుత్వంలో వాళ్ళకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చే ప్రయత్నం వాళ్ళు చేసిర్రు. ఒక కార్యకర్త స్థాయిలో కష్టపడ్డరు. రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైనటువంటి ఒక గౌరవము, ఒక మర్యాద వాళ్ళకు ఉన్నది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే ఇంకేం చేయలేము మేము. నేను కూడా చెప్తా, రేపు నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇండిపెండెంట్ గా వచ్చి 6 కాదు 12 గ్యారంటీలు ఇస్తాను చెప్తా. నాకు మీకు తేడా ఏముంటది? చేయలే కదా మీరు. నేను చెప్తా, అవతల ఉన్న వేరే ఆయన చెప్తాడు, ఇంకో ఆయన చెప్తాడు. అప్పుడు ఏమనుకుంటాము? నోటికి ఏదో ఒకసారి చెప్పారని చెప్పేసి అనుకుంటాం తప్ప, అరే వీళ్ళు ప్రజాస్వామ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నారని చెప్పి మేము మాట్లాడము. మీరు ఇచ్చినటువంటి మాట నెరవేరిస్తే ఇక్కడికి వచ్చి నేను మాట్లాడాల్సినటువంటి అవసరం నాకు ఉండకపోతుండే, ఇక్కడికి వచ్చి ఇంత గట్టిగా అరవాల్సినటువంటి సమయం రాలేకపోతుండే. మీరు చేయలేరు కాబట్టి, ఇవాళ వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి, మీరు మాట తప్పిరు కాబట్టి ఇవాళ గొంతెత్తి మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చింది. గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా.
ఇప్పటికైనా వాళ్ళ జీతాలు వేయండి, 5-6 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ అండగా ఉండాలి, వాళ్ళ జీతాలు వాళ్ళకి వేయాలి. ఇది నిజంగా చెప్తా ఉన్నాను. మళ్ళీ కూడా నేను ఏదో అడుక్కోవడం కాదు, వాళ్ళ హక్కు అది. ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళకు, వాళ్ళ చెమట చుక్క కార్చి కష్టపడినటువంటి వాళ్ళకు వాళ్ళ జీతం వాళ్ళకి ఇవ్వడానికి నొప్పి ఎందైతే ఉందని అడుగుతా ఉన్నాం. ఎవరైతే ఈరోజు కామెంట్ పెట్టినటువంటి చింత బాలు అనేటటువంటి యువకుడు ఉన్నాడో, ఇటువంటి వాళ్ళంతా కూడా మేలుకోవాలి. మీకు జరుగుతున్నటువంటి సమస్యలని, మీకు జరుగుతున్నటువంటి కష్టాలని తప్పకుండా కమెంట్స్ లో రాసే ప్రయత్నం చేయండి. మీ అందరి కోసం MLR న్యూస్ తెలుగు ప్లాట్ఫామ్ ఇవాళ రన్ చేస్తా ఉన్నాము. మీ అందరి కష్టాల గురించే MLR న్యూస్ తెలుగు వేదికని పెట్టడం జరిగింది. ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆలోచించకుండా ప్రశ్నించేటటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తాం. మీ అందరి గొంత ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాడు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ వాడలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్తీలో కానీ ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కిందనటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి దానికి సంబంధించినటువంటి ఒక 4 లైన్లు టెక్స్ట్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మనం మాట్లాడదాం, ప్రశ్నించి మనకు రావాల్సినటువంటి వాటిని తీసుకొచ్చుకునేటటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. మరి ముందు చూసే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతవరకు అందరూ కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.